కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. నిన్నటి రోజు కాంగ్రెస్ నాయకులు సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు లగిచర్ల ఘటనపై ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా వారు ఓర్వలేక ఇష్టమైన రీతిలో మాట్లాడడం జరిగింది. వారు ఒక అంశం మీద మాట్లాడాలి. ఒక అంశం మీద మాట్లాడినప్పుడు రాజకీయం అనేది విమర్శ ప్రతివిమర్శ లెక్క ఉండాలి. కానీ వారు వ్యక్తిగత దాడుల గురించి మాట్లాడడం జరిగింది. ఒకరి స్థాయి గురించి ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉంది, ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించిన హక్కు అది. కానీ బెదిరింపులకు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడితే ఎవరు తక్కువ లేదు. ఈరోజు నిన్నటి రోజు మొన్న ఒక సమస్య మీద మాట్లాడితే నిన్న నా గురించి వ్యక్తిగతంగా ఒక గ్రామస్థాయి లీడరు, ఒక జనరల్ గెలిచినావు, ఈ మాట్లాడే హక్కు లేనట్టుగా మాట్లాడడం జరిగింది. చెప్తా ఉన్నా, ఎందుకంటే నా గురించి నా గురించి పరిచయం చేసుకునే విధంగా నేను మాట్లాడే కాబట్టి నేను చెప్తా ఉన్నా. నేను వాస్తవానికి 2013లో ఎస్సీ జనరల్లో సర్పంచ్గా గెలిచిన. 2017లోనే తంగళూరు మండలంలో సర్పంచపురం మండల అధ్యక్షుడిగా పనిచేసినాను. దాని తర్వాత సిరిసిల్ల జిల్లా మానిటరింగ్ అభివృద్ధి కమిటీలో మెంబర్గా ఉన్నా. అందులో ఒక ఎంపీ అధ్యక్షుడు నడుస్తుంది, కలెక్టర్ ఉంటారు, ఒక 4 ఎమ్మెల్యేలు ఉంటారు. అన్నీ ఒక కమిటీ సభ్యులని పనిచేసిన. ఈ గ్రామ స్థాయి లీడర్ని కాదు నేను. మా గ్రామంలో ప్రజలందరూ సర్పంచ్గా ఎన్నుకున్నప్పటికీ గ్రామాన్ని కాపాడుకుంటూ ఒక పార్టీలో చురుగ్గా పాల్గొంటున్నాను. అదేవిధంగా 2018లో జనరల్ స్థానంలో సబ్బండ వర్ణాలు అన్ని కులాల వర్గాలందరూ నన్ను కలిసికట్టుగా మంచి మేరతో గెలిపించాను. ఒక దళితులు అయినప్పుడు కూడా నేను చేసిన సేవ, నేను చేసిన పనితనాన్ని చూసి నేను గెలిపించాను. నేను దళితులు అయినప్పుడు మీరు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండాలి. నేను జనరల్ గెలిచిన దాన్ని మీరు వక్రీకరించగా మాట్లాడడం అనేది మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. మీరు చాలా పెద్దవాళ్ళు 20 ఏళ్ళ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఉన్నా కూడా ఎంతో చిల్లరగా మాట్లాడారు. అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఎందుకంటే మీరు కూడా మా దళిత అన్నలు కాబట్టి ఇంకా మేము వ్యక్తిగతంగా పోదలుచుకోవాలి. మీ గురించి వ్యక్తిగతంగా పోతే ఒక రోజు పడుతుంది, 2 రోజులు పడుతుంది. నేను ఆ సందర్భం అట్లా మాట్లాడదలుచుకోలేదు. మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మేము ఉద్యమం చేయలేదు, వాళ్ళు చేయలేదు. ఎవరిది వాళ్ళకు ఉంటుంది. రాజకీయాలు అనేది వయసుతో సంబంధం ఉండదు. 25 సంవత్సరాలకి ఎమ్మెల్యే అయినా ఉన్నారు, 30 సంవత్సరాలకు ఆయన ఉన్నారు. నేను 22 సంవత్సరాలకి సర్పంచ్ అయినా. ఇప్పుడు నా వయసు 30 సంవత్సరాలు. 10 సంవత్సరాలు సర్పంచ్ చేసిన. నా గ్రామాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన. మండలంలో జిల్లాలోని ప్రథమ స్థానంగా ఉన్నది. ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఏ జిల్లాకు సంబంధించిన, రాష్ట్రానికి సంబంధించిన కమిటీలు కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ అధికారులు కానీ నా గ్రామానికి వస్తారు. నేను కట్టిన పల్ల ప్రకృతివనం, నేను కట్టిన డంప్ యార్డులు, అదేవిధంగా నేను చేసిన అభివృద్ధి నడిబొడ్డున జిల్లాల గ్రామంలో అంబేద్కర్ నిలబెట్టి కట్టిస్తాను. నా గ్రామంలో 4 లైన్ చేసిన. అద్భుతమైన రీతిలో మా కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మంచి అభివృద్ధి చేసిన కాబట్టి నేను సెకండ్ సారి గెలిపించాను. అది మీరు చూడాలి. మీరు అన్నారు అసలు ఆవుతలేరు, మీరు మాట్లాడారు. అది పద్ధతి కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే నాకు గ్రామానికి వచ్చి నేను చేసిన పని మీరు డ్యూటీలో ఒకరోజు విజిట్ పెట్టుకొని ఒకసారి రాలి, అర్థమైందా? కానీ మీరేదో వంగదొర ముచ్చళ్ళు మాట్లాడద్దని చెప్తా ఉన్నారు. ఇంకొక విషయం మాట్లాడారు. మీరు కొంతమంది తెలియదు నేరల విషయంలో మీరు మాట్లాడారు. అలా మా బాధితులు ఉన్నారు, నా ఊరు ఉన్నారు, నా ఊరు ప్రజలు ఉన్నారు కాబట్టి మీరు పరమేశ్వర నా ఊరు సంబంధించిన గ్రామస్తులు ఉన్నారు కాబట్టి నేను మాట్లాడినా. అది తప్పేం లేదు. నాకు సంబంధించిన నా ఊరు వాళ్ళు 2 ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడినా, అందరి గురించి మాట్లాడినా. మీరు పరామర్శించలేదు, చేయలేదని మీరు తప్పుడు ఆరోపణ చేస్తుంది. తెలుసుకొని మాట్లాడాలి, అవగాహనతో మాట్లాడాలి. కానీ మీరు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడకూడదు. నిన్న మొన్న మా పార్టీలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు మంత్రిగా ఉండి అన్ని కార్యక్రమాలు చేసుకొని, మంత్రిగా ఉన్నప్పుడు అన్ని పనులు చేసుకొని, అప్పుడు ఆయన మంత్రి ఉన్నారు కాబట్టి, అధికారం ఉన్నారు కాబట్టి మీకు అప్పుడు ఏం కనవలే. ఇలా అధికారం మోగానే వేరే పార్టీలో పోయి మీరు ఇష్టం వచ్చినట్టుగా చలామణి చేస్తూ మాట్లాడితే నువ్వు ఊరుకోబాని కేటీఆర్ గారు ఏమి విధ్వంసం చేసిండు? సిరిసిల్ల నర్సింగ్ కాలేజ్ కట్టించిన విధ్వంసం చేసింట, ఒక గ్రంథాలయం కట్టితే విధ్వంసం చేసినట్ట, ఒక హాస్పిటల్ డెవలపేషన్ విధ్వంసం చేసినట్ట, బైపాస్ రోడ్డు సిరిసిల్ల సంబంధించిన వెంకటాపూర్ రోడ్డు చుట్టుపక్కల డెవలపేషన్ విధ్వంసం చేసినట్ట, ఒక మెడికల్ కాలేజ్ తీసుకెళ్ళి విధ్వంసం చేసినట్ట. ఏమన్నా చేసినా తెలుసు కేటీఆర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు అన్నారు కదా నా స్థాయికి మహేందర్ రెడ్డిది కాదని. బరాబర్ మహేందర్ రెడ్డి కంటే ఎక్కువ స్థాయి నాది. మహేందర్ రెడ్డి ఏం గెలిచింది? జడ్పీటీసీ గెలిచిందా? ఒక ఎంపీపీ గెలిచిందా? ఏం స్థానం? 4 సార్లు ఓడిపోయాడు. 4 సార్లు బండకేసి కొడితే సిరిసిల్లలో ఉన్నాడు ఆయన. అందుకే లీడర్ కాలేడు. ఇటువంటి చిల్లర వ్యవహారం మా దళితుల మీద మాకు చిచ్చు పెట్టించే విధంగా నేను మాట్లాడించాను. ఈ వ్యవహారం చేయడం మహేందర్ రెడ్డి గారు లీడర్ కాలేదు. ఇంకా రానున్న రోజులు కాము. అసలు నీకు ఎలిజిబిలిటీ లేదు. ఇటువంటి చిల్లర పనులు మాట్లాడద్దు మహేందర్ రెడ్డి గారు. ఇట్లా చేయకూడదు. దళిత అన్నలు కూడా గౌరవిస్తూ ఉన్నా. నేను మీ వ్యక్తిగత విషయాలకు గోదలుచుకోలేదు. మీరు కూడా మాట్లాడేటప్పుడు ఒక దళిత నాయకులను ఎదిగినప్పుడు మీరు గౌరవించాలి. గౌరవించకపోతే మీరు ఇష్టమైన రీతిలో మీ గురించి మాట్లాడుకోవాలి. మీ గురించి అందరికీ తెలుసు, మీరు ఏం చేస్తున్నారనేది అందరికీ తెలుసు. ఇలాంటి చర్యలు పునరుద్ధరణ కావద్దు. మీ నచ్చిన నాయకుడు మీరు మహేందర్ రెడ్డి అయితే మీరు మాట్లాడదు.
కానీ మా నాయకుల గురించి మేము మాట్లాడినప్పుడు రాయగంగా 100 ఉంటాయి, 100 మాట్లాడతాం. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల గురించి, వాళ్ళు చేస్తున్న హామీలు అమలు కాలేదని మేము మాట్లాడతాం. దాన్ని మేము విమర్శ చేయాలి. వ్యక్తిగత దాడులు కొద్ది ఎవరు భయపడడం లేడు, ఈ కేసులకి ఎవరు వెనుకష్టం లేడు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులను మరోసారి హెచ్చరిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం దగ్గరికి వస్తూ ఉంది. ఏదో సిరిసిల్ల జిల్లాను ఏదో ఉద్ధరించినట్టుగా, ఏదో చేసినట్టుగా రేపు రేవంత్ రెడ్డి గారు రాబోతూ ఉన్నారు. ఆ సభను మేము మా కార్యకర్తలుగా అడ్డుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ నాయకత్వం అంతా మతి భ్రమలో ఆలోచనలో ఉంది. ఆ సభను మా నాయకులు కానీ మా కార్యకర్తలు ఎక్కడ కూడా అడ్డుకోము. ఈరోజు ఆ సభను ప్రజలే అడ్డుకోబోతా ఉన్నారు. ఎందుకంటే ఇచ్చినటువంటి రుణమాఫీ ఏదైతే ఉందో పూర్తిగా రైతాంగాన్ని మోసం చేసినందుకు రైతులు తమ ప్లే కార్డుల ద్వారా ఖచ్చితంగా ఆ సభలో నిరసన తెలియజేయమని రైతాంగానికి పిలుపునిస్తూ ఉన్నాం. ఈరోజు సిరిసిల్ల నేతన్నల సంబంధించినటువంటి ఆర్డర్లు ఏవైతే రద్దు చేసిరో వాటిని రద్దు చేసిన నిరసనగా ఈరోజు మీ సభకొచ్చి నిరసన తెలియజేస్తారు. ఈరోజు మీరు తెలంగాణ ప్రజలను మొత్తం మోసం చేసి 420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు అమలు పరుస్తున్నామని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రయాణికాన్ని మొత్తం మోసం చేశారు. కాబట్టి మీ ఇచ్చినటువంటి హామీలు ఎందుకు నెరవేర్చలేదు అనేటటువంటి ఆ సభకు అడగడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చి మీరు ఇచ్చినటువంటి హామీల మీద నిలదీస్తారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 4,500 ఇల్లు ఇచ్చిరు. సుమారు 10 నుంచి 11,000 ముంపు గ్రామాలకు 11,000 ఇల్లు శాంక్షన్ చేయాల్సి ఉండగా కేవలం 40%గా మీరు 4,000 ఇల్లు ఇచ్చి తూతూ మంత్రంగా చేతులు దులుపుతా ఉన్నారు. మిగతా 6,000 కుటుంబాలను రోడ్లో పడేస్తూ ఉన్నారు. ఇది సమంజసం కాదు. పూర్తి స్థాయిలో ముంపు గ్రామ ప్రజలకు పూర్తి స్థాయిలో ఇల్లు మంజూరు చేసే విధంగా ముందుకుండాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. దాంతోపాటుగా మిగతా జిల్లాలకు పోయి మిగతా దేవుళ్ళ మీద ఒట్టేసినట్టుగా ఈరోజు రాజన్న జిల్లాకు వచ్చి రాజన్న దగ్గర ఒట్లేస్తే జనాలు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే అత్తకు కోడలు పెన్షన్ ఇస్తాను, కోడలకు 2,500 ఇస్తాను, ఈరోజు నిరుద్యోగులకు వృద్ధి ఇస్తాను, దాంతో పాటుగా వృత్తితో పాటుగా ఉద్యోగాలు ఇస్తాను, ఉద్యోగ కల్పన చేస్తాను. ఈరోజు రకరకాల హామీలు ఇచ్చి ఒక్క హామీలు కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చే దిశగా చేస్తలేవని చెప్పేసి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వంలో రాకంటే ముందు దొడ్డు వడ్ల కూడా 500 బోనస్ ఇస్తా అని చెప్పేసి మాట్లాడారు. ఈరోజు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా జాప్యం చేసి మొత్తం దళారీ వ్యవస్థకు రైతులు పండించినటువంటి ధాన్యం సుమారుగా 70% వరి ధాన్యం దళాల చేతులకు పోయింది. వచ్చి ఇచ్చినటువంటి 30 ధాన్యాన్ని కూడా ఈరోజు బోనస్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేరు. గురుకులలో సరైన అన్నం పెట్టక పురుగులన్నంతో పాము కాట్లతో గురుకుల విద్యాలయాలు ఆగమైతా ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గురుకులాలు ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి పరిస్థితి. ఈ ప్రతి ఒక్క హామీ మీద అంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏ హామీ మీద పూర్తి స్థాయిలో నెరవేర్చక చాలా నిరుత్సాహంతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీయడానికి ఖచ్చితంగా అందరూ వివిధ రకాల రూపంలో వచ్చి ప్రజలే మిమ్మల్ని నిలదీస్తారని చెప్పేసి కూడా మీ యొక్క అసమర్థత పాలనలో ఈరోజు ప్రజాపాలన అన్నారు. ప్రజాపాలన లేదు, కేవలం అసమర్థ పాలన, రాక్షస పాలన నడుస్తూ ఉంది. ఏదైనా అంటే ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలి, బీఆర్ఎస్ పార్టీ మీద బురద చల్లనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ ఏది ఏమైనా అందరూ తెలంగాణ ఉద్యమం కేసీఆర్ వారసత్వంలో అందరం కరుగట్ట తెలంగాణ వాళ్ళుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలం. మీ పిట్ట బెదిరింపులకు ఎవ్వరు కూడా భయపడేటువంటి పరిస్థితులు లేరు. ఇలా మా దళిత సోదరుడు దళిత గురించి మాట్లాడడం తప్పేముంది? గతంలో జరిగింది. ఈరోజు మీ ప్రభుత్వం మీ చేతిలో ఉంది. ఇలా నేరెళ్ల బాధితులకు మీరు ఏం చేయగలుగుతారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా కుటుంబాలను ఆదుకోండి. మేము మాకున్నటువంటి పరిధిలో అప్పుడు దానికి కారకులైనటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేసిరు. అప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం చర్యలు తీసుకున్నారు. ఇలా మీద అధికారం వచ్చింది, వాళ్ళని నేరెళ్ల బాధితులను రాజకీయాలకు వాడద్దని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఈరోజు అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి నేరెళ్ల బాధితులకు ఇంటికి 2 ఉద్యోగాలు ఇరి వాళ్ళను కోట్ల రూపాయలు ఇచ్చి మీరు ఆదుకోరని చెప్పేసి కూడా వాళ్ళ మీద నిజంగా రాజకీయాలు వాడుకోకుండా మీకు చిత్తశుద్ధి ఉంటే నేరెళ్ల బాధితులకు ఇలా మీ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తారు కదా, ఆయనతో ప్రకటన చేయించి నేరెళ్ల బాధితులకు అండగా ఉండాలి తప్ప కేవలం రాజకీయాలకు వాడుకొని వల్లేయడం అనేదాన్ని మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఖచ్చితంగా మాట్లాడతాం. రాజకీయాలలో ఖచ్చితంగా ఎత్తు పల్లాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇలా మాకు అధికారం లేకపోవచ్చు. అధికారం లేకుండా
చాలా ప్రజల్లో కష్టపడి ఇచ్చినటువంటి అధికార పార్టీ ఇచ్చినట్టు హామీలు ఏవైతేనో వాటి మీద నిలదీస్తూ ప్రజలు చైతన్యం చేస్తూ వచ్చేటి కాలంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు రేవంత్ పాలనలో పూర్తిగా విసిగిపోయి ఉన్నారు. ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు జరిగేటువంటి సందర్భం లేదు, ఇతనితో కాదనేటువంటి సందర్భంలో అందరూ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనా ఈరోజు ప్రజలకు మంచి చేసే విధంగా రాజకీయాలు ఉండాలి తప్ప ఇంకొకటి ఖచ్చితంగా నిన్న ప్రెస్ మీట్లో మహేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడద్దని చెప్పేసి బరాబర్ మాట్లాడతాం, బాజాబ్తా మాట్లాడతాం. నిక్కారసైనటువంటి మా కేటీఆర్ గురించి ఈ రోజు ఉరిశాలగా ఉన్నటువంటి ఉరిశిలను సిరిశాలగా మార్చినట్టు ఘనత మా కేటీఆర్ గారిది. ఇన్ని వేల కోట్ల అభివృద్ధి చేస్తే ఈరోజు మా కేటీఆర్ గారి మీద అసత్య ప్రచారాలు మాట్లాడితే మేము బరాబర్ మాట్లాడతాం, ఖచ్చితంగా మాట్లాడతాం, బాజాబ్తా మాట్లాడతాం. అభివృద్ధి మీద చర్చకు రండి. కేటీఆర్ ఏం చేసిండో మీరేం చేసిరో దాని మీద చర్చకు రండి. ఎవరేం చేసిరో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందా అని చెప్పేసి కూడా ఈరోజు ప్రతి కాంగ్రెస్ నాయకులు కూడా ఖచ్చితంగా అన్ని ఆచితూచి అభివృద్ధి మీద మాట్లాడాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.